హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలు. పగ తీర్చుకొను దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూసి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడు ఒకడును లేకపోయెను, ఆదరించువాడు ఒకడును లేకపోయెను. కావున నా బాహు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, చదవబడినటువంటి లేఖనములో నుంచి క్లుప్తంగా నాతోనూ మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవునిలో మానవ కోణం, పరిశుద్ధ దేవునిలో మానవ కోణం ఏమిటి? మానవ కోణము అంటే ఇక్కడ ప్రవచనంలో చెప్పబడినటువంటి మాట, దేవుడు మనుష్య కుమారునిగా భూమి మీనికి అవతరించిన తర్వాత, మనిషి కుమారునిగా భూమి మీద ప్రయాణం చేస్తున్నటువంటి దినాలలో దేవుని మీనికి ఒక అపాయము వచ్చింది. ఆ అపాయం వచ్చినప్పుడు ఆయన్ను ఆదరించువారు ఎవరు లేరు, ఆయన ఓదార్చువారు ఎవరు లేరు. ఒక మనిషినైతే వేరొక మనిషి ఆదరిస్తాడు, ఒక వ్యక్తినైతే వేరొక వ్యక్తి ఆదరిస్తాడు. కానీ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని కోణంలో మానవుని యొక్క కోణము. దేవుడు దైవ కుమారుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆ తర్వాత మనిషి కుమారుడు. ఆయన 2 జన్మలు రాత్రి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పరమందు ఒక జన్మ, ధరయందు మరో జన్మ. ఓఫిరయ్య గారు పాట రాశారు, పరమందు ఒక జన్మ, ధరయందు మరో జన్మ. ఆ పాట రాశాడు. పాట రాదు నాకు పాఠం. ఆ పాట అద్భుతం అన్నమాట. దేవుడు పరలోక దర్శనం ఇచ్చినప్పుడు పాడారు ఆ పాట. పరమందు ఒక జన్మ, ధరయందు ఒక జన్మ ఆయనకి. ఆయన దైవ కుమారుడు, మనిషి కుమారుడు. ఈ మనిషి కుమారునికి ఒక అపాయం వచ్చింది. ఆ అపాయం నుండి తప్పించేవారు ఎవరు లేరు. అయితే ఎవరైనా వచ్చి సహాయం చేస్తారనుకుంటే తప్పించడానికి ఎవరికి అవదు. కానీ ఆయన హస్తమే ఆయనకు సహాయము చేసెను అని రాయబడింది. చూడండి, నా బాహు కావున నా బాహు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయను. దేవుని ఉగ్రతే దేవునికి ఆధారమైపోయిందంట. అంటే తండ్రి అయిన దేవుని నుంచి కుమారుడిగా యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభువుకు మరి సహాయం ఎవరు చేస్తారంటే ఆ దైవ నరునికి, లేదంటే ఆ మనిషి కుమారునికి దేవుని యొక్క బాహు అతనికి సహాయము చేసెను అని రాయబడి ఉంది. 3వ వచనంలో కూడా చూస్తే, అక్కడ 3వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే, ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కితిని, జనములలో ఎవడు నాతో కూడా ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది
నా బట్టలన్నీయు డాగులే, నా బట్టలన్నీయు డాగులే. కోపం వచ్చిందంట, ద్రాక్ష గానుగు త్రొక్కినట్టు త్రొక్కాడు. ఎవరు వీళ్ళు అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసిన వారు. అంటే దేవుని మాటకు లోబడిన వారు. ఈ దేవుని మాటకు లోబడిన వారి విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఎవరు ఆ నిర్ణయాలు తీసుకుందంటే ఆనాడు మనుష్య కుమారునిగా వచ్చినటువంటి దైవనరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండంలో ఒక మాట చూస్తే, ఆదికాండంలో కనపడుతుంది చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట, 18వ అధ్యాయం 4వ వచనంలో, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని కొంచెము ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అబ్రహాము దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఎవరండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. వీళ్ళు ఏదో ఒక వ్యక్తే 3 రూపాలు చూపించలేదు. అక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తే 3 అవతారాలు చూపించలేదు. ముగ్గురున్నారు. ఈ ముగ్గురు తాత్కాలిక శరీరాలతో అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాముకు కనిపించినప్పుడు అబ్రహాము పరిగెట్టుకుంటూ వెళ్ళి వారికి ఆహారమును సిద్ధపరచుటకు ఆయన తొందరపడి అక్కడ ఏమంటున్నాడు? చదవండి, మళ్ళీ చదవండి అన్నమాట. 4వ వచనం చదవండి. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచు కొనుడి అంటూ ఇంకొక మాట అంటాడు. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని దగ్గరికి వచ్చారంటాడు. అంటే దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాం ప్రశ్న వేస్తున్నాడు, ఇందుకే మీరు వచ్చారని. ఎందుకు? ఆహారం కొరకు వచ్చారని. ఆహారం తినుట కొరకు వచ్చారు మీరు అంటున్నాడు. ఎవరంటున్నారు? అబ్రహాము దేవుణ్ణి అంటున్నాడు. అయితే మొత్తం మీద అబ్రహాము ఆ ముగ్గురికి భోజనం పెట్టి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీరిలో ఒకరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రవచనం, యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని చెబుతున్నాడు. నాకు సహాయం చేసిన వారు ఎవరు లేరు, నా బాహు నన్ను ఆదుకొనింది, నా ఉగ్రత నాకు ఆధారమైంది అని సాక్ష్యం ఇస్తుంది. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండంలో కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండము 32వ అధ్యాయం 12వ వచనంలో మళ్ళీ చదవండి. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయెనని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను, నీ కోపాగ్ని నుండి మల్లుకొని ఉన్న నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. అంటే దేవాతి దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రవచనం గురించి అక్కడ తెలియచేస్తుంది. 10వ వచనం కూడా, పైన 10వ వచనం కూడా చదివితే 10వ వచనము, కావున నీవు ఊరకుండకము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో
చెప్పాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయనకు పేరులో ఒక పేరు దూత అనే పేరు కూడా ఉంది. ఆయనకి ఏముంది? నా దూత నీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఆయనకు కోపం రేపకంటాడు తండ్రి అయిన దేవుడు. మోషే, నా దూత నీకు ముందుగా వెళ్ళుచున్నాడు, ఆయనకు కోపం రేపకు. ఎవరు ఆయన అంటే ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే మానవ కోణంలో మాట్లాడుతున్నాడు. నాకు సహాయం చేయవారు ఒక్కరునూ లేరు. ఎవరు సహాయం చేస్తారంటే నా బాహు, నా హస్తము నాకు సహాయం చేసింది అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నటువంటి మాట. అదే 33:11 కూడా చదవము ఒక మాట. 33:11 నిర్గమకాండం 33:11. ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఒక విషయం గమనించాలి, సాక్షాత్తు యెహోవా దేవుడు వచ్చి మాట్లాడితే మనిషి బ్రతకడు. అర్థమవుతుంది నా భాష? ఆయన సమీపించరాని తేజస్సులో వసిస్తూ ఉంటాడు ఒక్కడాయన. ఆయన భూమి మీదకి వస్తే ఏ మనుషుడు బ్రతకలేడు. ఒకానొక సమయంలో యెహోవా దేవుడు ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మోషేకు చెబుతాడు, మోషే, నీవు నా ముఖం చూస్తే బ్రతకలేవు, నా వెనక వీపును చూడు అంటూ ఆయన దగ్గర నుంచి దాటి వెళ్ళాడు. కానీ ఇక్కడ ముఖాముఖిగా మాట్లాడుతుంది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడుగా అప్పటికి రాలేదు, కానీ ప్రవచనపూర్వకంగా ఆయన పరమందు ఒక జన్మ జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరమందు ఒక జన్మ, ధరయందు మరో జన్మ. పరమందు జన్మించినటువంటి ఆ జన్మలో ప్రవచన పూర్వకంగా మానవ కోణం కనిపిస్తుంది మనకు అక్కడ. ఆ మానవ కోణంలో ఆయన బాహు ఆయనను రక్షించిందంట, ఆయనకు సహాయం చేసిందంట, ఆయన ఉగ్రత ఆయనకు అధికారమైందంట. ఎవరు అంటే మనుషులు ఎవరు సహాయం చేయలేరు, ఆయనకు ఆయనే, దైవత్వానికి దైవత్వమే సహాయం చేసుకోవటానికి అక్కడ మానవ కోణంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనము గమనిస్తున్నాం ప్రియ దైవజనమ. ఇకపోతే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 109వ కీర్తన 8వ చరణం. 109వ కీర్తన 8వ చరణం. ఆ 109వ కీర్తన 8వ చరణం. వాని జీవిత దినములు కొద్దియోగును గాక, వాని ఉద్యోగమును వేరొకరు తీసుకొనును గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక, అగునుగాక. అంటే ఇక్కడ ఏమైంది అంటే దైవత్వానికి సత్యానికి వ్యతిరేకంగా లేచి నిలబడిన వారి కొరకు ఆ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక అంటే అర్థమేంటి తెలుసా? దేవునికి వ్యతిరేకంగా లేచిన వాడు భూమి మీద ఉండకుండా పోతాడని. దేవునికి వ్యతిరేకంగా లేచిన వాడు భూమి మీద ఉండకుండా పోతాడని. దేవుని కార్యాలు జరగకుండా అడ్డుకున్నవాడు భూమిని విడిచిపోతాడని. వాడి ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక, వారి బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక, వాని భార్య బెదవరాలు అయిపోతుందంట. చూసారా? అంటే దైవ చిత్తానికి వ్యతిరేకంగా లేస్తున్నారు ఈరోజు చాలామంది. దైవ చిత్తానికి వ్యతిరేకంగా లేస్తున్నారు చాలా విషయాలలో. సత్యానికి వ్యతిరేకంగా లేస్తున్నారు చాలామంది. చాలా విషయాలలో దేవుని బిడ్డల మీద కంకణం కట్టుకున్నారు చాలామంది. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? అటువంటి వారినందరినీ మట్టు మాయము చేయగలిగినటువంటి దేవుడు. మనం భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట, ఆనాటి సంఘములలో కూడా జరిగినటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, అతని ఇల్లు పాడైపోవును గాక, అందులో ఎవడును కాపురము ఉండకపోవును గాక, అతని ఉద్యోగమును ఏరొకడు తీసుకొనును గాక. ఎవరు వీళ్ళు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసేవారు, దేవుని రాజ్యం కట్టకుండా ఆటంకపరిచి, సువార్తను ఆటంకపరిచి, దేవుని సేవకులను కొడుతూ, సువార్థికులను కొడుతూ ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే, దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే భూమి మీద కనిపించకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఆయన ఉగ్రత, ఆయన బాహుబలము, ఆయన దహించు అగ్ని. ఆయన మామూలు వ్యక్తి కాదండి. కాకపోతే కాస్త కనికరం చూపించి ఓపిక పడుతున్నాడు. ఇంకొంచెం కాలం ఆగుదాం, ఇంకొంచెం చూద్దాం. ఆనాడు సౌలు మారాడు, సౌలు పౌలుగా మారాడు. ఈనాడు కూడా చాలామంది మారతాడని దేవుడు వేచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అంతేగాని దేవుని పిల్లల మీదకి వచ్చినటువంటి ఉగ్రతను దేవుడు తప్పించటానికి, లేదంటే ఆయన మీదకి వచ్చిన ఉగ్రతనే ఆయనే తప్పించుకున్నాడు. ఏ మానవుడు తప్పించలేకపోయాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము, పూజిస్తున్నాము. ఆయన పూజకు అర్హుడు, పూజనీయుడు, పూజింపదగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఆ 109వ కీర్తనలో 12వ చరణం చదువు. 12వ చరణం నేను ముగిస్తున్నాను. 109వ కీర్తన, వానికి కృపచూపు వారు లేకపోదురుగాక, తండ్రి లేని వారి బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక, వాని వంశము ఏమైపోతుందంట? నిర్మూలము చేయబడుతుందంట. వాని వంశము, గొప్పలు చెప్పుకుంటున్నారు చాలా, మాకంటే అధికారం ఉంది, ఏదైనా చేయగలమని చెప్పుకుంటున్నారు. దేవునితో పెట్టుకుంటే ఆషామాషగా ఉండదు. వంశం కూడా లేకుండా పోయే రోజులు ఒకటి వస్తున్నాయి. ఆ విశ్వసృష్టికర్తతో పెట్టుకుంటే. ఆ 16వ వచనం కూడా, 16వ చరణంలో కూడా ఒక మాట, ఏలయనగా కృపచూపు వలన మాట మరిచి శ్రమ నొందిన వారిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవారిని చంపవలనని వారు అతన్ని తరిమెను. అంటే నలిగిన వారిని, శ్రమ నొందిన వారిని, సువార్త ప్రకటిస్తున్న వారిని వాళ్ళు హింస పెడుతున్నారు, తరుముతున్నారు. అయితే అటువంటి వారికి కలిగే నష్టం ఏంటంటే, దేవుడు పట్టించుకుంటే భూమి మీద వంశావళి కూడా లేకుండా పోతుంది. భూమి మీద వంశావళి కూడా ఉండదు. ఉండకుండా చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? ఆయన పేరు విశ్వసృష్టికర్త. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే పరమందు జన్మించినటువంటి, మొదట జన్మించినటువంటి వ్యక్తి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే రెండో యెహోవా. ఆయనకు ఒక దూతని పేరుంది. ఆయన కోపం రేపొద్దు, మోషే జాగ్రత్తగా ఉండు, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు. ఆయన మీద వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్కడి పరిస్థితిలాగా వస్తుందని దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తూ, అక్కడ 53:4 ఆయన చెబుతున్నటువంటి మాట, యెషయా గ్రంథము 53:4 ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి. 53:4 వచ్చేసరికి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. మన వ్యసనములను వహించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను అతనిని ఎంచితిమి. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన పరమును జన్మించాడు. ఆ పరమును జన్మించినటువంటి ఆ జన్మ కుమారునికి
ఇప్పుడు ప్రవచన వాక్యం ఏంటి తెలుసా? ఇప్పుడు చదువుకున్న వాక్యమేమో భూమి మీదకి వచ్చిన తర్వాత మానవ జాతి కొరకు ఆయన మన కొరకు శ్రమ నొందుతున్నాడు, బాధ నొందాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు, మన రోగములన్నీ ఆయన వహించాడు, భరించాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మన మీద ఉన్న శాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆ శాపాన్ని కొట్టివేశాడు, మనకు విడుదల కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మార్కు సువార్తలోకి వచ్చేసరికి ఒక మాట కనబడుతుంది చూడండి. 3వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 33వ వచనంలో ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని పారచూసి కలయచూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరియు దేవుని చిత్తము చొప్పున జరిగించు, దేవుని చిత్తము చొప్పున జరిగించు ప్రతివారు నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ చిత్తం నెరవేర్చువారు యేసుక్రీస్తు ప్రభువారు పరమందు ఒక జన్మ జన్మించి ప్రవచన పూర్వకంగా ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆ మరియమ్మ భర్త యోసేపు వచ్చి ఆ బయట నిలబడితే అక్కడున్న వారు వెళ్ళి యేసు ప్రభుతో చెబుతున్నటువంటి మాట, యేసు ప్రభుతో ఏమని చెబుతున్నారంటే, అయ్యా మీ తల్లి వచ్చి బయట నిలబడదయ్యా అంటే, అప్పుడు ఆయన కోపంతో ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు, ఎవరో తెలుసా నా తండ్రి, ఎవరో తెలుసా నా తల్లి, ఎవరో తెలుసా నా సహోదరులు, ఇదిగో ఈ మాటలు విని ఈ మాట చొప్పున నడుచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చువారే నా తల్లి నా సహోదరి అని యేసు ప్రభు చెప్పాడు. అంటే నేను కంసల కుటుంబానికే వ్యక్తిని కాదన్నాడు అక్కడ. నేను ఒక కుటుంబానికి మనిషిని కాదు, నేను కులానికి మనిషిని కాదు, నేను ఒక దేశానికి మనిషిని కాదు, నేను ఒక కార్పెంటర్ కుటుంబానికి కార్పెంటర్ పనిచేయడానికి వచ్చినాను కదయా. నేను ఎవరినో తెలుసా? దైవ సంబంధమైన మనిషిని. ఇదిగో నా మాటలు విని వాటి ప్రకారం చేయువారు, దైవ చిత్తం నెరవేర్చువారు అందరూ నా తల్లి నా తండ్రి నా సహోదరులు. అంటే నాలో ఉన్నటువంటి భాగం వీళ్ళందరూ అంటాడు. దేవునికి స్తోత్రంగా. అప్పుడు వాళ్ళతో కలిపి కూడా, ఎవరితో చూడటానికి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఆయన చిత్తం నెరవేరిస్తే వాళ్ళతో కలిసి అందరూ ఆయన తల్లి, ఆయన సహోదరులు, ఆయన యొక్క తండ్రి. కాబట్టి ఇది దైవ కుమారుడు. పరమందు ఒక జన్మ, భూమి యందు ఒక జన్మ. ఈయన ఎవరు అంటే దైవ కుమారుడు. మూలవాక్యం చదవండి, ప్రార్థన చేసుకుందాం. మూలవాక్యం చదవండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 4వ వచనంలో, పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను, నేను చూసి ఆశ్చర్యపడి తిని సహాయము చేయువాడు ఒక్కడును లేకపోయెను, ఆదరించువాడెవడును లేకపోయెను. కావున నా బాహు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు అధికారమాయెను. యేసుక్రీస్తు ప్రభువారండి. పగ తీర్చు దినము, సహాయం చేసే దినం. యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే పరిష్కారం చేయగలిగినటువంటి దైవనరుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు నీకు నాకు దేవుడయ్యాడు, నీకు నాకు తండ్రి అయ్యాడు, నిన్ను నన్ను ఆదరించి ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఇది దైవ కోణము, మానవ కోణము. ఈ రెండు కోణాలు కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమి మీదకి రాకపోతే, యేసు ప్రభు భూమి మీదకి రాకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. యెహోవా సాక్షులు యేసుప్రభుని ఒప్పుకారు, ముస్లిం సహోదరులు యేసుప్రభుని ఒప్పుకారు. దేవుడు ఒక్కడే కదా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారంటాడు. ఆ దేవాతి దేవుడు సాక్షాత్తు మన దగ్గరకు వస్తే బ్రతకలేమండి, కాలి బూడిదైపోతామండి. మానవ కోణంలో వచ్చాడు యేసుప్రభు, దైవము మానవ కోణంలో వచ్చాడు కాబట్టి ఆయన మనల్ని ముట్టుతాడు, మనల్ని తాగుతాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మన దగ్గరకు వస్తాడు, మనతో మాట్లాడతాడు, మన మాట వింటాడు, మనకు సహాయం చేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అది మానవ కోణము. దైవ కోణమేమో
పరమందు ఉన్నటువంటి దేవుళ్ళ నుంచి వచ్చినటువంటి దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దైవ కోణంలో వెళ్ళాడు. పరమందు ఒక జన్మ, భూమి యందు మరో జన్మ యేసుక్రీస్తుది. కాబట్టి ఈ తీర్పులు ఇవన్నీ వచ్చినప్పుడు అన్నిటికి పరిష్కారం చేయగలిగినటువంటి వాడు ఒకే వ్యక్తి, ఆయనే నజరేయుడైనటువంటి యేసు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి,